బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది. కవిత రాసిన లేఖ తదనంతర పరిణామాలతో బీఆర్ఎస్ లో కలకలం మొదలైంది. పరోక్షంగా తన అన్న కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత తన తండ్రి కేసీఆర్ పైన గౌరవం చాటుకున్నారు. వేరే పార్టీలో చేరేది లేదని తేల్చిన కవిత తాజాగా కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు వేళ ఫామ్ హౌస్ లో కలిశారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి నిరసనగా కవిత ధర్నా చేశారు. ఇక వివాదం కొనసాగుతున్న వేళ తనను కలిసేందుకు వచ్చిన కవితతో కేసీఆర్ స్పందించిన తీరు పార్టీలో చర్చగా మారింది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు ముందు కవిత ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ తన తండ్రిని పలకరించారు. కేసీఆర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే కేసీఆర్ అందుకు అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. కేసీఆర్ వద్దకు చేరుకున్న కవిత గుడ్ మార్నింగ్ డాడీ అని పలకరించగా అందుకు ప్రతిస్పందనగా ఆగమంటూ ఆయన సైగ చేశారని పార్టీలోని కొందరు నేతల ద్వారా తెలుస్తోంది. విచారణకు హాజరయ్యే ముందు వెళ్తున్న హడావిడి కారణంగానే కేసీఆర్ తన కుమార్తెకు సమయం ఇవ్వలేదని వారి అభిప్రాయం. భర్త అనిల్తో కలిసి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు కవిత చేరుకున్నారు. పై అంతస్తు నుండి లిఫ్ట్ లో కేసీఆర్ కిందకొచ్చే వరకు అనిల్, కవిత కేసీఆర్ వెంటే ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ కాన్వార్ హైదరాబాద్ కు బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ఆమె తన వాహనంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా కేసీఆర్ ను కలిసేందుకు కవిత వెళ్లారు. అయితే కేసీఆర్ నుండి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదనే చర్చ జరుగుతోంది. అయితే కవిత వివాదం మొదలైన సమయం నుండి కేసీఆర్ పార్టీ నేతలెవరూ ఈ విషయంపైన స్పందించవద్దని సూచించినట్లు తెలుస్తోంది. కవిత సైతం తొలుత ఘాటుగా వ్యాఖ్యలు చేసినా ఆ తర్వాత నెమ్మదించారు. ఇక కవిత భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది పార్టీలో చర్చగా మారుతోంది. కేసీఆర్ మాత్రం మరికొంత కాలం వేచి చూసే ధోరణితో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక కవిత ఏ పార్టీలో చేరటం, కొత్త పార్టీ దిశగా అడుగులు వేయటం లేదనేది క్లారిటీ వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కవిత, కేసీఆర్ నిర్ణయాలపైన పార్టీలో ఆసక్తి కొనసాగుతోంది.